ఈ రియాక్టర్ మెడికల్ ఇసోటోప్స్ను సిద్ధం చేయగలదు. ప్రైమ్ మినిస్టర్ గారు అలాగే అణు ఇంజనీర్ల శిక్షణ కూడా ఇవ్వగలదు. చాలా బాగుంది. భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. నేను ముందుగా చెప్పినట్టే శాంతి కోసం అణువులు, ప్రతి అణువును భారత అభివృద్ధికి వినియోగిద్దాం. మా శాస్త్రవేత్తలు శాంతిపూర్వక ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నారు. కాని భవిష్యత్తులో వచ్చే బెదిరింపులకు కూడా సిద్ధంగా ఉండాలి. మనకిప్పుడూ బాంబు అవసరం లేదని నేను ఆశిస్తున్నాను. కాని భారతదేశం రక్షణ లేకుండా ఉండకూడదు. ప్రస్తుతానికి విద్యుత్ మరియు సైన్స్పై దృష్టి పెడదాం. ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రాజెక్ట్ ఫీనిక్స్ గురించి అనుమతిస్తే సైరస్ నుండి ప్లూటోనియాన్ని సేకరించి ఉన్నత పరిశోధనకు ఉపయోగించవచ్చు. ప్లూటోనియం ప్రపంచం అణుశక్తిని కేవలం శాంతి కోసం ఉపయోగించాలని కోరుకుంటుంది. అయినప్పటికీ మన దేశం నిరోధకంగా ఉండకూడదు. భాగస్వాములకు ఇది శాంతిపరమైన ప్రయోజనాలకు మాత్రమే అని హామీ ఇస్తున్నాం. కాని అణుశాస్త్రంలోని ప్రతి అంశాన్ని మనం అధిగమించాలి. ముందుకు సాగండి డాక్టర్ భభా. కాని గుర్తుంచుకోండి, బాంబుతో భారతదేశ ఆత్మని ఏం చేసినా మలిన చెయ్యవద్దు. ప్రపంచం మనకు మరొక మార్గం చూపించకపోతే తప్ప.